హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు, అలాగే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, విపక్షం చేస్తున్న ఆందోళనలు, వీటి మీదన ప్రజలు ఏమనుకుంటున్నారు, విశ్లేషకులు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. ఇవాళ వరద సహాయక చర్యల్లో స్వయంగా చంద్రబాబు గారు నీళ్లల్లో నానుతూ 10 రోజుల పాటు చేసినటువంటి వర్క్ని ఎలా చూస్తారు? అంటే వరదలు వచ్చినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 3 దశలు ఉంటాయి. మొదటి దశ ముందస్తు చర్యలు తీసుకోవడం హెచ్చరికల నేపథ్యంలో. రెండో దశ సంఘటన జరిగిన తర్వాత లేదా ప్రకృతి వైపరీత్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి అందించే సహాయం వాళ్ళు రిలీఫ్ చేయడం. మూడోది శాశ్వత పరిష్కారంగా తర్వాత నష్టపోయిన ప్రజలకు కానీ ప్రభుత్వ వ్యవస్థకు కానీ సరిదిద్దే ప్రయత్నం చేయడం. ఇప్పుడు మనం రెండో దశలో ఉన్నాం. రెండో దశ వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, రెండో దశలో చేస్తున్న కార్యక్రమాలు, బహిరంగ రాజకీయ కార్యక్రమాలు పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్గా కావచ్చు సహాయ చర్యల్లో సంతృప్తికరంగా ఉందనే భావించాలి. అంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యవస్థని, సిబ్బందిని డంప్ చేయడం, అక్కడ రిలీఫ్ చేయడం, ప్రజలకి అందించాల్సిన సహాయాలు అందించడం, ఇట్లో బాగానే ఉందని అనిపిస్తుంది. కానీ మొదటి దశలో వైఫల్యం నాకైతే అనిపిస్తుంది. మొదటి దశ అంటే రిలీఫ్ చేసే ముందస్తు వ్యూహాలు తీసుకోవడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం. ఎందుకంటే నిబంధనల ప్రకారం కానీ సాంప్రదాయంగా చూసుకున్నప్పుడు కూడా హెచ్చరికలు వచ్చిన వెంటనే ఆ ఏరియాకి సంబంధించినటువంటి అంచనాలు, ఉదాహరణకు బుడమేరు వాగు సంబంధించింది. బుడమేరు వాగు సంబంధించి ఒక చరిత్ర ఉంది, ఒక ట్రాక్ రికార్డు ఉంది. అది హైయెస్ట్గా ఇంతకుముందు 35,000 క్యూసెక్ల దాకా వరద వచ్చింది దానికి అనేది ఒక అంచనా, ప్రీవియస్ హిస్టరీ. దానికి సంబంధించిన హైయెస్ట్ ఇప్పుడు కూడా ప్రీవియస్లో ఉన్నటువంటి ట్రాక్ రికార్డును ఆధారంగా చేసుకొని ఇంకో 10% అదనంగా ఊహించుకొని ఎక్కువ వస్తుందని చెప్పి ఆ మేరకు వరద వస్తే ఏ మేరకు ఇబ్బందులు పడతారు, ఏ మేరకు ప్రజలు మునిగే అవకాశం ఉంది, ఏ మేరకు వ్యవస్థలు డిస్టర్బ్ అవుతాయో అంచనా వేసుకొని చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోలేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సిసోడియా వ్యాఖ్యలుగా చూసినా లేదా జరిగిన పరిణామాలు చూసినా కూడా వారు ఆన్ రికార్డు చెప్పాడా లేకపోతే పర్సనల్గా చెప్పాడా తెలియదు, కానీ ఆయన 2 చెప్పింది. ముందస్తు చర్యలు తీసుకోవడం, 2 లక్షల మంది రిలీఫ్ చేయాల్సి ఉంటుంది, పరిమితులు ఉన్నాయి, లేదా కొంతమంది నాన్ కోఆపరేట్ చేస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. నిజానికి ఇది కరెక్ట్ కాదు కదా. దాదాపు 4 రోజుల గ్యాప్ ఉంది. ఈ 4 రోజుల్లో గతంలో ఈ బుడమేరుకు సంబంధించినటువంటి వాగు ఈ వరద వచ్చినప్పుడు ఏ మేరకు అప్పుడు రిలీఫ్ చేశారు? ఒక 30,000 మంది, 10,000 మంది, ఏదో ఒక సంఖ్య ఉంటుంది. దట్టు దానికి 10,000 కెపాసిటీ ఉన్న వాగు ఇంకొక సగం అక్రమాలు గురైనాయని కూడా ట్రాక్ రికార్డు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందిని ఎంతమంది రిలీఫ్ చేశారన్న దాంట్లో మనకు ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం స్పష్టంగా అనిపిస్తుంది. రెండోది, ఈరోజు అధికార పార్టీ విమర్శలు ఏం చేస్తుంది? గతంలో గండ్లు పడ్డాయి, సరిగ్గా మెయింటైన్ చేయలేదు. ఇది కూడా నిజం అనుకుందాం కాసేపు. ఏదప్పుడు వరద హెచ్చరిక వచ్చినప్పుడు ఆ వాగు కెపాసిటీ ఎంత, ఎక్కడెక్కడ ప్రాబ్లం, ఇవన్నీ చూసుకోవాలి కదా. గత ప్రభుత్వం తప్పు చేస్తుండొచ్చు. ఆ రకంగా చూసుకున్నప్పుడు బుడమేరు వాగును ఒక ఎక్స్పీరియన్స్ గా చూసుకున్న ప్రివెంటివ్గా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం, మిస్కోఆర్డినేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఏ దశలో జరిగింది, ఎవరి వల్ల జరిగిందని ప్రభుత్వం చెప్పాలి. ప్రైమరీ దశలో తీసుకున్న చర్యల్లో వైఫల్యం కనిపిస్తుంది. వర్తమానం జరుగుతున్న విషయాలు ప్రభుత్వం తన బాధ్యతను నెరవేరుస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఏం చేస్తుందో చూడాలి. రైట్. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టే ఆకస్మిక వరదల కారణంగా నష్టపోయినటువంటిది చాలా ఎక్కువగానే ఉంది. ఎవరికి కనీసం కట్టుబట్టలతో పరుగులు పెట్టుకుంటూ బయటికి రావాల్సి వచ్చింది కాదు. పరిహారం పరంగా చూస్తే 10,000 రూపాయల పరిహారం అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా ఆలోచిస్తారు? ఇప్పుడు పరిహారం 2 రకాలు. ఒకటి, పాక్షికంగా నష్టపోయిన వాళ్ళని రిలీఫ్ చేయడం అనేది ఒక రకమైన పరిహారం. సర్వం కోల్పోయిన వాళ్ళని ఎట్లా చూడాలి? పరిహారం అంటే ఒక కుటుంబం తాత్కాలికంగా అక్కడి నుంచి వరదలు వచ్చిన కారణంగా బయట వచ్చేస్తే ఇచ్చే పరిహారం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇల్లు మొత్తం కోల్పోయినాడు అనుకోండి, వాళ్ళని ఎట్లా చూడాలి? కాబట్టి నష్టం ఆ యొక్క వ్యక్తి లేకపోతే అక్కడ ఉన్న సమూహం ఏ రూపంలో నష్టం జరిగింది, నష్టం దానికి పరిష్కారం. ఇప్పుడు ఒక వరదలో మన బుడమేరుకి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఇల్లు వదిలేసి బయటకు రావాల్సి వచ్చింది, లేదా ప్రభుత్వం అక్కడి నుంచి రిలీఫ్ చేయాల్సి వచ్చింది అని అన్నప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి ఒక పరిహారాన్ని మనం 10,000, 15,000 అనుకుంటే యాక్సెప్టబుల్ అని చూడండి, ఎక్కువ మొత్తాలు అని ఉంటే. అట్లా కాకుండా ఇల్లు కోల్పోయినాడు అనుకోండి, లేదా ఇంట్లో ఇతర ఒకవేళ రూరల్ ఏరియా అయితే పశు సంపద కావచ్చు, ఇంకోటి ఏ మేరకు కోల్పోయినారు, ఈ అంచనాలు బట్టి, లేదా అక్కడున్న వెహికల్స్ సంబంధించి కానీ ఏ మేరకు నష్టపోయారు, దానికి రిలీఫ్ ఎంత
అనే దాని ఆధారంగా చేసుకుని దీనికి చూడాలి. ఇప్పుడు మనకు తాత్కాలిక రిలీఫ్ గా చూడాలి కాబట్టి 15 పిల్లలు అర్థం చేసుకోవచ్చు. కానీ బుడమేరుకు సంబంధించి కానీ ఇతర వరదల్లో ఏదైతే నష్టపోయి ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఏ రకమైన పశు సంపద కావచ్చు, లేదా ఫిజికల్ గా ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, లేదా తన సొంత ఇల్లు కావచ్చు, ఇట్లాంటి కోల్పోయిన దశ నుంచి దాన్ని అంచనా ఆధారంగా చేసుకొని ఇది నష్టం యొక్క తీవ్రతను, నష్టం యొక్క రూపాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఇచ్చే రిలీఫ్ చూడాలి. ప్రభుత్వం కూడా అట్లే చూడాలి. గుండు గుర్తుగా ఒక్కొక్క ఇంటికి 10,000 ఇస్తానంటే అది కరెక్ట్ ఇక్కడ కాదు. ఖచ్చితంగా నష్టం యొక్క రూపం ఆధారంగా చేసుకొని దాని యొక్క పరిష్కారం ఉండాలి, ప్రభుత్వం యొక్క సాయం ఉండాలి. ఇప్పుడు అనౌన్స్ చేస్తుండే అంచనా ఏంటి? ప్రాథమిక అంచనా ప్రకారం ఇన్ని కుటుంబాలు పోయి ఉండొచ్చు, లేకపోతే 6,000-7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగిందని చెప్పే ప్రాథమిక నివేదిక కేంద్రానికి ఇచ్చినట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇది ప్రాథమిక నివేదిక అంటే ఇంకా కరెక్ట్ అంచనా వేయలేదు. కరెక్ట్ అంచనా వేయడానికి కోసం ఉండాలి. రెండోది, ఇప్పుడు 10,000, 5,000 ఇస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు అమౌంట్ తెలియదు, కానీ 5,000, 10,000 ప్రతి వరకు ఉన్నప్పుడు వాళ్ళు కావాల్సిన సాయానికి ఇచ్చేసేవాళ్ళు. ఆ అమౌంట్ గా ఈ 10,000 చూస్తే మాత్రం కరెక్టే. కానీ వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు నష్టపోయిన దానికి మాత్రం వేరే పరిష్కారం అయితే చూడాలి. రైట్. మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇంతకుముందు 5 మెడికల్ కళాశాలలకి ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి 50 అన్నటువంటిది, అది కూడా 3టికి. మళ్ళీ అందులో కూడా పులివెందులు వద్దన్నారన్నటువంటిది. దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి? మెడికల్ కాలేజ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఖచ్చితంగా కనీసం ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్లారు. నాబార్డ్ నుంచి కూడా 5-6 వేల కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చినట్టున్నారు. మొత్తం మీద పాస్ట్ గోయింగ్ లో ఉన్న మంచి డెవలప్మెంట్ లో అదొకటి. సరే, కాంటెంపరీ ఇష్యూగా తీసుకున్నప్పుడు పులివెందుల, మదనపల్లి, పాడేరు సంబంధించిన 50 సీట్లు ఈసారి అడ్మిషన్ లో కనపడ్డాయి. అంటే మెడికల్ అడ్మిషన్ లో వాళ్ళు గడిచ్చారు. మదనపల్లి, పులివెందుల కనపడలేదు. పర్టికులర్గా పులివెందులు అనేది ఇక్కడ ప్రధాన సమస్యగా అవుతుంది. పులివెందుల్లో లేటెస్ట్ గా ఆగస్టు మీకు అది పంపిస్తాను. ఐఎంసి నుంచి ఒక లెటరు మెయిల్ ద్వారా కాలేజీకి వచ్చింది. వారు ఏం చెప్తారు, దాంట్లో చెప్పిన దాని ఆధారంగా చేసుకుంటే ఎక్కడో ల్యాబ్స్ అయితే ఉందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. జూన్, జూలై ఆ ప్రాంతంలో అనుకుంటున్నాను డాక్టర్ గంగాధర్ గారి నాయకత్వంలో ఐఎంసీ బృందం రాష్ట్రంలో తిరిగినట్టుంది. పులివెందులకు కూడా వచ్చింది. వాళ్ళు సాధారణంగా మీకు కూడా తెలుసు, ఐఎంసీ ఎక్కడ యాక్సెప్ట్ చేయదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హాస్పిటల్ రన్నింగ్ కానీ, బిల్డింగ్స్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ సిబ్బంది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అంటే పూర్తి స్థాయిలో ఉన్నాయా లేవని దాని చుట్టూనే ఎక్కువ పర్మిషన్లు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ వాటన్నిటి పట్ల యాక్సెప్టెన్స్ ఉన్నట్టుగా ఆ లెటర్ను నేను చూశాను ఆ మెయిల్లో. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో సాటిస్ఫై అయినట్టున్నారు, టీచింగ్ ఉంది, అదేవిధంగా హాస్పిటల్ రన్ అవుతుంది, కాలేజీ ఉంది, సెకండ్ ఇయర్ అనాటమీకి సంబంధించి కానీ ప్రొఫెసర్స్ కానీ టీచింగ్ ఉన్నాయనే విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండర్టేకింగ్ ప్రాపర్ వేలో ఇస్తే, వాళ్ళు వాడిన పదం చెప్తున్నారు, అండర్టేకింగ్ ప్రాపర్ వేలో కానీ ఇస్తే మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ మేము ఆ 50 సీట్లు ఇవ్వడానికి అడ్మిషన్ అభ్యంతరం లేదు అని రాశారు ఆ మెయిల్లో. ఇప్పుడు ఆగస్ట్ మిడిల్లో. అంటే ఈ సంవత్సరం మెడికల్ సీట్లు రావు. ఆ మేరకు అది ఈ ప్రాంతానికి, రాయలసీమకు నష్టం. రాయలసీమ పదం ఎందుకు వాడుతున్నా, పులివెందుల మెడికల్ కాలేజీ అంటే ఆర్టికల్ 371D ప్రకారం ఎస్వి యూనివర్సిటీ పరిధి కింద వస్తుంది. ఎస్వి యూనివర్సిటీ అంటే రాయలసీమ, పాత రాయలసీమ ప్లస్ నెల్లూరు జిల్లా. ఇవన్నిటికీ 83-85% సీట్లు వస్తాయి. పులివెందుల పేరు కాలేజ్ ఉండొచ్చు, కానీ అది మొత్తం రాయలసీమ, నెల్లూరు మొత్తానికి 85% లోకల్, అంటే 43 సీట్లు. అంటే ఈ 43 సీట్లు కోల్పోయినట్టే. కోల్పోయిన పదం ఎందుకు వాడుతున్నాను, వాళ్ళు సాటిస్ఫై అయినారు. ఐఎంసీ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పట్ల కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల కానీ, టీచింగ్ పట్ల కానీ, హాస్పిటల్ రన్నింగ్ పట్ల సాటిస్ఫైడ్. ఎక్కడ సాటిస్ఫై కాలేదో తెలియదు, కానీ ప్రాపర్ వేలో ఎందుకు పెట్టలేదు, ఎక్కడ ల్యాబ్ జరిగింది, అండర్టేకింగ్ అంటే కొన్ని ల్యాబ్స్ ఉన్నప్పుడు దాన్ని మేము చేయగలము ఈ కాలంలో, అండర్టేకింగ్ కోరుతున్నారంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అర్థం. ఎందుకంటే 150 సీట్లు అడిగారు సాయి గారు. ఆ లెటర్లో చూశారు, మీరు అడిగిన 150 సీట్లని మెన్షన్ చేశారు. అయితే 50 సీట్లకు పర్మిషన్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కావచ్చు, కారణాలు ఏమైనా మిగతా మెడికల్ కాలేజ్తో పోల్చుకుంటే పులివెందుల మెడికల్ గా నేను కూడా వెళ్ళి చూశాను. ఎలక్షన్ కి ముందు చాలా బాగా నిర్మాణం అయిపోయింది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. 150 సీట్లు వచ్చినా కూడా రన్ చేయగలిగిన స్థితిలో ఉన్నారు. అక్టోబర్ నుంచే ప్రిన్సిపాల్ అన్ని కూడా నడిపినాయి. కాబట్టి వాళ్ళు ఈ ప్రాపర్ అండర్స్టాండింగ్ మళ్ళీ ఇంకో రూపంలో, పర్ఫెక్ట్ రూపంలో అడుగుతున్నారు. అది ఎక్కడ మిస్ అయింది, దీనిపైన మాత్రం ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ప్రాపర్ వేలో అండర్టేకింగ్ కాడుతుందంటే ప్రాపర్ వేలో ఈయనే కదా అర్థం. కాబట్టి దీని పట్ల ప్రభుత్వం స్పందించాలి. ఈ నష్టం జరిగిన దానికి బాధ్యత తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అన్నా దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం. అయితే ఒక చిన్న ఆరోపణలు పత్రికల్లో వస్తున్నాయి, నాకు కరెక్ట్గా తెలియదు. ఒకటి, ప్రైవేట్ పీపీఏ మోడల్లో తీసుకెళ్లే ఆలోచనలో ఉంది.
ప్రభుత్వం అనే ఒక వార్తలు వస్తున్నాయి. నాకు కరెక్ట్ సమాచారం లేదు. డైరెక్ట్ గా మంత్రి చెప్పారు సత్యకుమార్ యాదవ్. అవునా, నేను దాన్ని చూడలేదు. అంటే 17 మెడికల్ కాలేజ్ మెయింటైన్ చేయడం అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అంటే ఉచితంగా వైద్యం అందించాలి, హాస్పిటల్ రన్ చేయాలి, కాస్ట్ అవుతుంది. ఒక్కొక్క మెడికల్ కాలేజీ మంచి అమౌంట్ అవుతుంది. కాబట్టి 17 మెడికల్ కాలేజీలు రాబోయే కాలంలో రన్లో వస్తాయి కాబట్టి దీన్ని నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదా, లేకపోతే ఏమో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదు. ఒకసారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చేసింది, మీకు గుర్తుంది అనుకుంటాను, చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్కి అపోలో వాళ్ళకి ఇది మెయింటెనెన్స్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అపోలో వాళ్ళు మెడికల్ కాలేజీకి పర్మిషన్ అడిగితే జనరల్గా ఒక ప్రైవేట్ కాలేజీకి కానీ ఎవరికైనా మెడికల్ కాలేజ్ పర్మిషన్ కావాలంటే హాస్పిటల్ రన్ కావాలి. కాబట్టి చిత్తూరు మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళకి అండర్టేకింగ్ ఇచ్చారు. ఎవరికి మనం అపోలో వాళ్ళకి. వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే దాన్ని చూపించి వాళ్ళు మెడికల్ సీట్లు తెచ్చుకున్నారు. అది మంచిదే. ఇట్లాంటి మార్గానికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా అది మళ్ళీ ఫ్రీ సీట్లు మాత్రమే ఉంటే మళ్ళీ పేమెంట్ సీట్లు అన్ని మొదటికి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటీకరణ వైపు ఏమైనా వెళ్తున్నారా? మీరు అన్నట్టు సత్యప్రసాద్ గారు సత్యకుమార్ ఆయన చెప్పినట్టుగా లెక్క తీసుకున్నా, లేదా చిత్తూరు అనుభవం చిత్తూరు మెడికల్ కాలేజీని వాళ్ళకి అపోలోగా ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చారు. హాస్పిటల్ ప్రైవేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంత మెయింటెనెన్స్ బాగాలేదు. నేను కూడా ఒకసారి ఏదో కేసులో అరెస్ట్ అయినప్పుడు చికిత్స కోసం పోయినాను, బాగలేదు మెయింటెనెన్స్. ఇప్పుడు చాలా బాగుంది ఆ మెయింటెనెన్స్, అంతవరకు మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఆ రూపంలో ప్రైవేట్ పీపీఎల్ ఇస్తే ఒక పద్ధతి. ఎందుకంటే ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ కావాలన్నా ఖచ్చితంగా హాస్పిటల్ ఉండాలి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఎవరికి ఉండదు. ఆ రీతిలో తీసుకుంటారా లేదా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారా అనే దాని మీద చూడాలి. బట్ అది ఒక కారణంగా కనిపిస్తోంది ఇప్పుడు, అది కానీ నిజమైతే. ఎందుకంటే ఒక్కసారి పులివెందుల మెడికల్ కాలేజ్ అయినా మదనపల్లి అయినా ఇంకోటైనా ప్రైవేట్ గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేట్ చేయాలంటే చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. రాజకీయ విమర్శలు వస్తాయి, అవన్నీ వస్తాయి. పాడేరుకి సంబంధించి ఎందుకు మనం అనొచ్చు, ఇప్పుడు పాడేరుకు ఆ రూట్లో పోలేదు కదా, అనుమానం అక్కడ ఎందుకు రాలేదని. పాడేరు ఎవరు తీసుకోరు మెడికల్ కాలేజ్. కాబట్టి పాడేరు కానీ గిరిజన ఏరియాలో గ్రాస్ వాటిలో ఉన్న వాళ్ళలో సహజంగా గవర్నమెంటే బాధ్యత తీసుకొని చేస్తుంది. ఆ రీత్యా పాడేరులో ఉన్నంత వెసులుబాటు పులివెందులు ఎందుకు లేదు, మదనపల్లి ఎందుకు లేదు. కానీ పాడేరు గవర్నమెంటే చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఏమైనా కొనసాగించి దీన్ని ఉద్దేశపూర్వకంగా ఏమైనా అండర్టేకింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారా? అండర్టేకింగ్ ఇవ్వకుండా పోవడం వల్ల ఇప్పుడు పరిస్థితి. మీరేమైనా సరే ప్రైవేటీకరణ చేయాలా ఇంకోటి చేయాలి తర్వాత ఇష్యం. కానీ 1 year ఈరోజు 150 సీట్లు మనం తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ 150 కదా మారుంటుంది కదా కంటిన్యూషన్ ప్రాసెస్ లో. కానీ ఆ రకంగా మెడికల్ సీట్లు కోల్పోవడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం నర్మరమంగా ఇట్లాంటి మనసులో పెట్టుకొని చేయడం అంటే రాజకీయ విమర్శలు వస్తాయి. పులివెందుల్లో ఆయన మంచి పేరు వస్తుంది కాబట్టి ఏం చేయలేదని, మొత్తం మీద రాయలసీమకే నష్టం వచ్చిన చర్చ వస్తుంది. ఈ రెండు కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మెడికల్ కళాశాలల నిర్వహణలో మీరు అన్నట్టు ఇట్లాగ ఒక ప్రైవేట్ దానికి ఇచ్చారు, వాళ్ళు హాస్పిటల్ నడపడం. ఇప్పుడు ఇవన్నీ గవర్నమెంట్కే ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. గవర్నమెంట్కే పర్మిషన్ ఇస్తుండగా అవసరం లేదు అంటే ఇదివరకంటే హాస్పిటల్ నడపడానికి వాళ్ళ చేతికి ఇవ్వడం. ఇప్పుడు అసలు హాస్పిటల్ కాలేజీనే డైరెక్ట్గా ప్రభుత్వం నడిపేటటువంటి ఒక అవకాశం. ఇది వినియోగించుకోకుండా ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అంటే పూర్తిగా ఎలాగవుతుంది? నిస్సందేహంగా సాయి గారు, బేసిక్ మన మనకు ఇంగ్లాండ్ అనుభవం తీసుకున్న, ప్రపంచ దేశాల అనుభవం తీసుకున్న, మీకు పారిశ్రామిక దేశాలుగా పెట్టుబడిదారి దేశాలుగా తీసుకున్నా కూడా కొన్ని రంగాల్ని గవర్నమెంట్ టేకప్ చేసింది. అటు ప్రాథమిక విద్య కానీ అదేవిధంగా వైద్యం కానీ, ఈ రెండు ప్రభుత్వం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా మనకు ఇంగ్లాండ్ లాంటి దేశాల అనుభవం. ఇంగ్లాండ్, అమెరికా అనేది పూర్తి పెట్టుబడిదారి దేశాలు. ఆ దేశాల్లో మంది పూర్తి స్థాయి పెట్టుబడి మిశ్రమ ఆర్థికవాదం అంటాం, అటువైపుకి వెళ్తున్నాం. పూర్తి స్థాయి పెట్టుబడిదారి దేశాల్లో కూడా ప్రాథమిక వైద్యాన్ని రీసెర్చ్ సెంటర్లు, మెడికల్ సెంటర్లని గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే అది ఎమర్జెన్సీ సర్వీసు. ప్రైవేట్ రంగంలో అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫీజులు పెంచుకుంటారు, బిజినెస్ యాంగిల్లో వెళ్తుంది. మనం కరోనా లాంటి టైంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ లేకపోతే ఏం చేసి ఉండాలి? ఎందుకంటే ఒక విపత్తు వచ్చినప్పుడు సరే ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తాము, ఆరోగ్యశ్రీ పెడతాము. ఆరోగ్యశ్రీ ఎంతమందికి పెడతాం? ఈరోజు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీస్కో ఇంకోటికో ప్రైవేట్ వాళ్ళు పోతే కొంతమేరకు డబ్బులు అవుతుంది. 2,000-3,000 కోట్లు సంవత్సరానికి అయితే రేపు మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తే 10,000 కోట్లు ఎంత ఇవ్వాలి కదా ఫీజు రీఇంబర్స్మెంట్. అప్పుడు ఆ 10,000 కోట్లు మనం మెయింటైన్ చేస్తే హాస్పిటల్ మెయింటైన్ చేయలేమా? అంటే ప్రభుత్వం అనొచ్చు, నేను పేదలకు ఆరోగ్యశ్రీ ఉంది, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, వీటన్నిటిని ఆధారం చేసుకుని కాపాడుతామని చెప్పొచ్చు. కానీ అమౌంట్ అంతా కానీ లెక్కేస్తే పూర్తి స్థాయి ప్రైవేటీకరణ చేసి అవన్నీ ప్రతి వైద్యం ఖర్చుకి మేము ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తాం లేదా ఆరోగ్యశ్రీ అమలు చేస్తామంటే దానికి అయ్యే ఖర్చు తీసుకుంటే మెయింటెనెన్స్ అది సరిపోతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలి.
ఒకవేళ ఇఫ్ తప్పదు కొన్ని ఏరియాల్లో అనుకుంటే చిత్తూరు మోడల్లో చివరి దశ చిత్తూరులో ఖాళీ హాస్పిటల్ మెయింటెనెన్స్ వరకు వాళ్ళకే ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందో అట్లా రన్ చేస్తున్నారు. అట్లా అందరూ మెడికల్ కాలేజ్ కోసం ఆ బాధ్యత తీసుకున్నారు. అట్లా తీసుకుంటారా? లేదా అంత నాణ్యంగా నిర్వహిస్తారా? అట్లా తీసుకుంటే కేవలం టెక్నికల్ గా మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకునేసి మళ్ళీ దాని గాలి కుదిలేస్తే అది వేరే సమస్యను దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు గవర్నమెంట్ కు పర్మిషన్ వచ్చిన తొందరగా ప్రైవేట్ సెక్టార్లో రాదు మెడికల్ సీట్లు. ఈరోజు పులివెందుల్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంది కాబట్టి, గవర్నమెంటే కాబట్టి, హాస్పిటల్ రన్ బై గవర్నమెంట్ కాబట్టి పర్మిషన్లు వచ్చినంత ఈజీగా ప్రైవేట్ సెక్టార్లో చాలా ఇబ్బంది వస్తుంది. అందుకనే అపోలో వాళ్ళు నిర్వహించలేక కాదు, డైరెక్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం ఒప్పించి తీసుకున్నారు మెయింటెనెన్స్ పేరుతో. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు గవర్నమెంట్ లో ఉంటే మంచిది. సరే, ప్రభుత్వ ఆలోచన ఎట్లుందో చూడాలి. బోట్లని తీసుకొచ్చి బెజవాడకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రకాశం బ్యారేజీని గుద్దేసి తద్వారా ఊరిని మొత్తం ముంచేసి లక్షలాది మంది ప్రాణాలు తీసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నారు అన్నటువంటిది చంద్రబాబు గారి దగ్గర నుంచి మంత్రుల దాకా చేస్తున్నటువంటి ఆరోపణని మీరు ఎలా చూస్తారు? ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైంది. ఏం జరిగింది అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. బుడమేరు వంతెనకు సంబంధించి, బుడమేరు వాటర్ ఫ్లడ్ కి సంబంధించి కృష్ణానదిలో కలపకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోతుందని విజయవాడని ముంచినాడు అని చెప్పి ఆయన ఆరోపించి, దానికి ఏదో ఆయన లెక్క చెప్పినాడు, ముందు గేట్లు అట్టని. చంద్రబాబు గారు దానికి లేదని చెప్పాలి, తప్పు ఒప్పులు చెప్పాలి. దానికి భిన్నంగా మనం బోట్లు బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రపతి పాలన ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీకు గుర్తుంటే 3-4 రోజుల బ్యాక్ చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు. బాబాయి వివేకానంద రెడ్డి గారినే చంపిన ఆయనైతే సర్టిఫై చేస్తున్నాడు, చంపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని చేయడా అంటున్నాడు. అంటే ఆధారం ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుడమేరుని కృష్ణలో కలపకుండా విజయవాడకి ఎందుకు కలిపినాడు అంటే సంథింగ్ ఆయన ఇల్లు అనేదానికి ఏదో ఆయన చెప్పదలుచుకున్న లెక్కలేదో చెప్పినాడు. రాంగ్ ఆర్ రైట్ ఇంకో సందర్భంలో చర్చించుకోవచ్చు. కానీ చంద్రబాబు గారి లెక్క ఏంటంటే ప్రకాశం బ్యారేజీలో బోట్లు పంపించడానికి బాబాయినే చంపకాలేని దీన్ని చేయలేడా? దీనికి ఏం అంతే ఉంది, దేనికైనా ఆపాదించవచ్చు. కాబట్టి బాబాయ్ ఇంట్లో వాళ్ళని చంపేవాళ్ళు ఏమైనా చేస్తారు అని అంటే దీనికి ఆధారం అంటే అర్థం లేని ఆరోపణ. సరే, 3 రోజుల తర్వాత అది ఫ్యాషన్ గా అదేదో ఆయన అన్నాడు, దానికి కౌంటర్ అన్నప్పుడు ఇది సీరియస్ గా అంటున్నారు. దానికి ఏకంగా ఆయన సురేష్, ఇంకో ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినటువంటి సలహాదారుడుగా ఉన్నటువంటి ఆయన, వీళ్ళందరూ కలిసి ఈ పని చేసినారు, ఆయన పేరుతో బోట్లు ఉన్నాయి ఏవో చెప్పాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ని ఈ 3 బోట్లు పడగొట్టేంత బలహీనంగా అయితే కొట్టమని మనం చెప్పం, కానీ బేసిక్ గా దాన్ని కొట్టేస్తారు ఇన్ని లక్షల మంది. అంటే రెండోది, ప్రకాశం బ్యారేజీ ఒక వరద తుఫాన్లో డ్యామేజ్ అయిందనుకోండి, రాష్ట్రపతి పాలన వస్తుందా? రాష్ట్రపతి పాలన ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వం, స్టేట్ ఏజెన్సీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందనా లేదా తన చేతగాని పరిస్థితి ఉంటా కేంద్రం సహకరిస్తుంది. ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని కేంద్ర సిబ్బంది, కేంద్ర బలగాలు సహాయం చేసిన సందర్భం చూశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం విపత్తులో ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టిన చరిత్ర మనకు ఎప్పుడు భారతదేశంలో లేదు. కానీ ప్రకాశం బ్యారేజ్కి ఏదైనా జరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఎట్లా అంటారు? ఇప్పుడు ఆ రకంగా ఇన్ని వందల మంది, చాలా మంది నిరాశలైన లక్షల మంది ఇబ్బంది పడ్డారు. దీని పేరుతో రాష్ట్రపతి పాలన పెట్టకూడదు. రాష్ట్రపతి పాలన పెట్టడానికి ప్రామాణికం ఉంది. ఇది నేను అంగీకరించను. అయితే నేను ఒక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రకాశం బ్యారేజీకి సంబంధించినంత వరకు అది 11,90,000 క్యూసెక్లు ఏదైతే ఫుల్ కెపాసిటీ ఉందో ఆ ఫుల్ కెపాసిటీ వచ్చేసింది. ఇంకా ఒక దశలో ఓవర్ఫ్లో అవుతుందా అన్న భయం కలిగింది, ఇంకా మళ్ళీ కొంచెం పెరుగుంటే. ఈ దశలో మనకు భవానీ ద్వీపం దగ్గరలోనే ఉంటుంది. దాని దగ్గర టూరిజం బోట్లు ఉంటాయి, ప్రభుత్వ రంగంలో ఉంటాయి, టూరిజం డిపార్ట్మెంట్ ఉంది, కొన్ని ప్రైవేట్ కూడా ఉంది అంటారు. అప్పుడు అఖిలప్రియ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక మరణం, ఒకరో ఇద్దరు చనిపోయినప్పుడు ఆ ప్రైవేట్ బోట్లోనే, అది కూడా అనుమతి లేని బోట్లోనే జరిగినాయని భవానీ ద్వీపం టూరిస్ట్ యాంగిల్లో మన ఆ రోజు గొడవ జరిగింది. చాలా నీరెస్ట్ అనుకుంటాను ప్రకాశం బ్యారేజ్కి. మరి ఇప్పుడు ఆ బోట్లన్నీ ఉన్నాయా? ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు ఈ పదం ఆడుతున్నానంటే, మనకు ప్రకాశం బ్యారేజ్కి ఎగున దాదాపు 15-20 కిలోమీటర్ల పైన ఈ ప్రైవేట్ బోట్లు లేదా అనుమతి వచ్చిన బోట్లు కదా, అనుమతి లేని ఇసుకుని తీసుకునే, అంటే ఇనుపు బోట్లు కదా ఇప్పుడు వచ్చి ఆడ కొట్టాయి అంటున్నారు. ఆ ఇనుప బోట్లకు సంబంధించినందుకు వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఒడ్డును పెడతారు. ఇప్పుడు ఒడ్డును పెట్టి ఇప్పుడు మనకు ట్రాక్ రికార్డ్ ఏంది, 10-40-50 ఏళ్ల క్రితం 11 లక్షల పైచులకు రిలేటెడ్ గా వరద వచ్చింది. ఈసారి మున్నేరు వాగు ఇవన్నీ కలిపి వచ్చినాయి కాబట్టి ఫుల్ పెచ్చి వచ్చినాయి. ఎవరు చూడరు కదా, ఒక ఎండ్ పాయింట్ అనుకుంటే అక్కడ పెట్టేస్తారు, ఆడ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటున్నాను. అనుమతి ఉంచిన బోట్లు కావచ్చు, అనుమతి లేని బోట్లు కావచ్చు, ఇసుకు సంబంధించి అట్లాంటి బోట్లు దీని పూర్తి స్థాయి ప్రవాహం వచ్చింది కాబట్టి లాగేసి ఉంటుందని నేను ప్రైమరీగా అనుకుంటున్నాను.
అంటే బోట్లు ఆడ పెట్టేస్తుంటారు, వీళ్ళు అందులో గొలుసులతో ఏదో కట్టున్నారు కదా, కట్టుంటే మీ బోట్లు 3 నా బోట్లు 4 ఉండి మనం కట్ చేసి వచ్చేస్తాం కదా, అట్లా ఏమైనా కట్టేసి ఉంటే వచ్చేసినాయా అనేది నా ప్రాథమిక అంచనా. ఇది కాదా, ఇప్పుడు ఉదాహరణ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఉంది, ఆర్కే బీచ్కి ఒక దశ వరకే మనం వెళ్తాం ఆ బీచ్లో, మళ్ళీ వాళ్ళు పోతే లాగేస్తుంది అది దాని ఫోర్స్. అట్లే ఈ ప్రకాశం బ్యారేజ్కి వచ్చే కృష్ణానది ప్రవాహం కూడా పూర్తి స్థాయి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయి నదీ ప్రవాహంలో కొట్టుకొచ్చేసి ఉంటాయి అనేది నేను అనుకుంటున్నాను. లేదని ప్రభుత్వం భావిస్తే ఏదో వివేకానంద రెడ్డి గారు కేసు ముందు తీసుకొచ్చి అలాంటి వాడు కాబట్టి ఇలాంటి వాడు అంటే అది కుదరదు. మీరు 2-3 చెప్పాలి. ఇప్పుడు వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు సాయి గారు ఫిషర్ మ్యాన్ సముద్రంలోకి వేటకి వెళ్తుంటారు, హెచ్చరికలు జారీ చేస్తారు కదా, ఇంతవరకు పోవద్దండి, ఇంతవరకు పోండి, ఇంతవరకు పోకూడదు, అసలు పోకూడదు. అట్లాంటి హెచ్చరికలు ఇక్కడ చేశారా? బోట్లు కూడా అనుమతించిన బోట్లు ఉంటాయి, అనుమతి లేని బోట్లు ఉంటాయి. అనుమతి ఉన్న బోట్లే అనుకుందాం కాసేపు, వాళ్ళకి హెచ్చరిక చేసి ఉంటారు కదా, ఈ వరకు వచ్చే అవకాశం ఉంది, పక్కకు తీసుకెళ్ళండి, ఇవన్నీ చెప్పినారా? చెప్పినా కూడా వచ్చేసినారా? ఇవన్నీ పోవాలంటే ఫస్ట్ ఆ 3 బోట్లే వచ్చినాయా? ఈ మొత్తం వ్యవహారంలో ఎన్ని పదుల సంఖ్యలో బోట్లు ఉన్నాయి, అవన్నీ అన్నీ ఉన్నాయా? అన్నిటికన్నా మించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాయకత్వంలో టూరిజం నిర్వహిస్తున్నటువంటి భవానీ దీపంలో ఉన్న బోట్లన్నీ ఉన్నాయా? ఇది చెప్పాలి కనీసం. రెండోది, నాకు తెలిసి బుడమేరకు కూడా 1-2 బోట్లు వచ్చాయి, దాని పక్కకి నెట్టారని అంటున్నారు, అది కరెక్టా రాంగ్ నాకు తెలియదు. కాబట్టి ఇది రాజకీయ పరమైన విమర్శ. నువ్వు అటన్నావు అటు నేను అంటాను, ఇప్పుడు అనుకుంటాను ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం దానికి కారణాలుగా చెప్తున్న అంశాల ఆధారంగా నేను ఈ మాట అంటున్నాను. ఒకవేళ ప్రభుత్వం మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, మాకు కొంత సమాచారం ఉంది, ప్రాథమిక సమాచారం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాము అని కానీ చెప్పుంటే విచారణ తర్వాత చూద్దామని నేనైనా అంటా, మీరైనా అంటారు. ఇప్పుడు అది కాకుండా 2 మాటలు ఏం మాట్లాడుతున్నారు? వివేకానంద రెడ్డి గారు కారణమైనప్పుడు దీని ఏం చేయరు, దీనికి ఇది ఆధారంగా మనం జగన్ చేయించుంటాడంటే ఇంకేం అర్థం ఉంది. అట్లే దీన్ని కూల్చేస్తే రాష్ట్రపతి పాలన వస్తుంది, ఎట్లా వస్తుంది రాష్ట్రపతి పాలన? అసలు కూలొస్తుంది సాధ్యమా? అది ఇవన్నీ చూసినప్పుడు ప్రమాదవశాత్తు లేదా సహజ ప్రవాహాన్ని కొట్టుకొచ్చిన కారణంగా వచ్చిన బోట్లుగా నేను చూస్తున్నాను. బట్ ప్రభుత్వం ఆధారాలు చూపించదలుచుకుంటే ఏం హెచ్చరికలు చేశారు, ఎక్కడ ఆగినాయి? టూరిజం బోట్లు ఇప్పుడు మీరు వీళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నా, నిర్లక్ష్యం చేస్తున్నా, టూరిజం బోట్లన్నీ భవానీ దీపం బోట్లన్నీ సేఫ్గా ఉండాలి, ఉంటాయా? చెప్పగలదా ప్రభుత్వం? చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని బోట్లు అధికారికంగా, ఇన్ని బోట్లు అనధికారికంగా అనుకుంటున్నాము, ఇన్ని పోయినాయి, ఇన్ని ఉన్నాయి, ఇది మాత్రమే వచ్చినాయని చెప్తూ కాబట్టి కుట్ర కోణం అంటున్నామని కానీ వెళ్ళగలిగితే ప్రభుత్వం యొక్క ఆర్గ్యుమెంట్ రేపు ఫలితం తేలేంత వరకు ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, కొన్ని రోజులు ఆరోపించి అది ముగిసిపోతుంది. అంటే ఇందులో 2 అరెస్ట్ చేశారు, ఆ యజమానుల్ని ఈ కారణం చూపించినే అరెస్ట్ చేశారు. చేయొచ్చు. ఇప్పుడు నిర్లక్ష్యం, ఇప్పుడు బోటి టెక్నికల్ గా ఆ యజమాని ఎవరు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా. కుట్ర పన్నేరనే చేశారు, కేసు ఏదైనా పెట్టొచ్చు, రేపు నిరూపించాలి కదా. నా పాయింట్ ఏంటంటే రేపు అరెస్ట్ కి దానికి ప్రామాణికం ఉంది సాయి గారు. గవర్నమెంట్ అనుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలు పంపించేంత వరకు చేయొచ్చు. ఆ తర్వాత కదా విచారణలో తేలుతుంది వాస్తవాలు. ఇప్పుడు ఆ బహుశా వాళ్ళ ఓనర్ పేర్లు ఉండే వాళ్ళది, ఆ మనుషులు ఎల్లయ్యో పొల్లయ్యో వాడి పేరు ఉంటుంది ఆ బోటుకి. ఆ బోటుని తీసుకొచ్చి కమంది యజమాని ముందు మాకు అనుమానం ఉందని అరెస్ట్ చేసినారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారా, అరెస్ట్ చేసి వదిలేరా నాకు తెలియదు. జైల్లో పెట్టుంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి, కోర్టుకు పాటు సబ్మిట్ చేయనప్పుడు వివరాలు చెప్పాలి కదా. అరెస్ట్ చేసి ముందు వాళ్ళకి పెట్టారు, కోర్టుకు కూడా పెట్టారు. కోర్టులో ప్రస్తుతం అతను వాళ్ళు జైల్లో ఉన్నారు, ఇద్దరు కూడా. రిమాండ్కి ఇచ్చుంటారు, అనుమానం ఉంది, రిమాండ్కి ఇచ్చుంటారు, అనుమానం ఉంది. అనుమానం ఇప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరుగుతా ఉంది, ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది, ఇది కుట్రపూరితం అనేది మాకు కొంత అనుమానం ఉంది. బట్ వీళ్ళు విచారించాల్సిందంటే కోర్టు ఈ దశలో విచారణ అవసరం లేదు, వాళ్ళు వదిలేయని చెప్పదు కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చుంటారు. రేపు తగిన ఆధారాలు చూపాలి కదా. చూపాలంటే ప్రైమరీగా ఏం చేయాలి? వీళ్ళు ఇట్లాంటి నిర్వహణ చేస్తున్నారు, వీళ్ళకి ముందస్తు ఫస్ట్ చేయాల్సిన ముందస్తు హెచ్చరికలు మేము చేసినా కూడా వీళ్ళు ఎత్తలేదంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది ఫస్ట్ ప్రూవ్ చేయాలి. వాళ్ళు కుట్ర చేశారా లేదు తర్వాత తేలుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దశ 22 కిలోమీటర్ వరకు, 25 కిలోమీటర్ వరకు మేము హెచ్చరికలు జారీ చేశాము, ఇక్కడ బోట్లు గీట్లు తీసేయమని. అయినా కూడా ఇలా పెట్టుకున్నారు కాబట్టి ఏదో కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం అని చెప్పారు. ఖచ్చితంగా కోర్టు విచారణ చేయండి అంటుంది. ఈ ప్రాథమికమైన సమాచారం అయినా, ఈ ప్రాథమిక ఆధారణ కోర్టుకు చూపాలి. లేకపోతే వాళ్ళకి రేపు బెయిల్ వస్తుంది. మళ్ళీ ఇది రాజకీయ. అప్పుడు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు తెలుసు కదా, ఒక బోటు అడ్డంగా వచ్చేసింది. వెంటనే ఏమన్నారు, ఆ బోట్ని ఎందుకు పెట్టాడంటే ఆ గేట్లో నీళ్లు పోనీయకుండా ఆపి చంద్రబాబు నాయుడు ఇల్లు అప్పుడు ప్రజావేదిక దగ్గర కూల్చిన సందర్భం, నా ఇంటికి నీళ్ళు వస్తాయని నిరూపించడం కోసం ఆ బోట్ అడ్డంగా పెట్టారు అన్నారు. అది పోయింది. ఇప్పుడు మళ్ళీ అది 2 రోజులు వేయించుకుని అట్లా ఇది ఆగిపోతుందా లేదనేది ప్రభుత్వం ఇచ్చే ఆధారాలు బట్టి ఉంటాయి. రైట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి వారం వెళ్తే బెంగళూరు పోవడం, ఓ 2 రోజులు 3 రోజులు ఇక్కడ చేయటం, ఆయన అసలు రాజకీయ పార్టీని నడుపుతున్నట్ట లేకపోతే ఏదన్నా ఒక కార్పొరేట్ కంపెనీని నడుపుతున్నట్ట? అంటే జనరల్గా అయితే ప్రైవేట్ లిమిటెడ్గా కంపెనీగా నడుపుతున్నాడనే విమర్శలు ఆయనకు ఉన్నాయి.
కానీ బెంగళూరుకి పోవడం రావడాన్ని మాత్రం నేను అటు చూడను. ఇప్పుడు బెంగళూరు హైదరాబాదు వేరు వేరు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సీరియస్గా పాదయాత్ర లోకేష్ గారు వచ్చేంత వరకు ఎక్కడున్నారు? యాక్టివిటీ ఉంటే ఏపీలో ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాలకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆఫీస్కి రావడం పోవడం కార్యక్రమం ఆఫీసు తప్ప ఆయన హైదరాబాద్లో ఉన్నారు. ఉండడాన్ని మనం ఏం తప్పడాల్సిన అవసరం లేదు. రెండు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఆయన హౌస్కి వచ్చేవాడు. యాక్టివిటీ లేకుండా ప్రశాంతంగా కుటుంబంతో ఇక్కడ ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చేంత వరకు వాళ్ళు ప్రశాంతంగా కుటుంబంతో ఇక్కడే భార్య పిల్లలు అందరూ ఇక్కడ ఉన్నారా? లేరు కదా, హైదరాబాద్లో ఉన్నారు. మరి హైదరాబాద్లో ఉండొచ్చా? అప్పుడు ఎట్టుకున్నారు కొన్ని సంవత్సరాల పాటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆయన ఇల్లు, ఇప్పుడు ఆయన రిలీఫ్ చేయడం కోసమో లేకపోతే రిలాక్స్ కావడం కోసమో బెంగళూరుకి వెళ్ళారు. ఇంకా వ్యాపారాలు కూడా ఉండొచ్చు అనధికారికంగా కూడా. కానీ ఏదైనప్పటికీ కూడా వెళ్ళడం రావడం అనేది అది పెద్ద అసహజమైన విషయం కాదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు లాగా ఈయన పద్ధతిగా దాన్ని కూడా ప్లాన్డ్గా, ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు గారు ఏం చేసేవాళ్ళు, కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నాడు, కొన్ని రోజులు హైదరాబాద్ ఆరోపణలు చేశారు టూరిస్ట్ లాగా వస్తాడని. కానీ చంద్రబాబు గారు పార్టీని ఆనించగా నడపడం మొదలెట్టారు. ఏ నడపడం ఏంది? జూమ్ మీటింగ్లే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లా ఉండడు కదా. విశాఖ మన తిరుపతి మన విజయవాడలో క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడే పార్టీ యాక్టివిటీ కనిపిస్తుంది, లేదా ఫీల్డ్లోకి వెళ్తే పార్టీ యాక్టివిటీ కనిపిస్తుంది. కానీ బెంగళూరు పోయినప్పుడు ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో వచ్చేస్తారు. ఆ బెంగళూరు నుంచి కూడా ఆన్లైన్లో డైరెక్షన్ ఇచ్చాడు అనుకోండి, 2 రోజుల తర్వాత 3వ రోజు మర్చిపోతారు. బెంగళూరు నుంచి కూడా పార్టీని నడుపుతాడు అనుకుంటాడు. అట్టా రకంగా ఈయన నడపడు కాబట్టి అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. నాకు తెలిసి ఎలక్షన్లో 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత స్టేషన్లో అంటే హెడ్ క్వార్టర్లో చంద్రబాబు గారు ఉండిన దానికన్నా బెటర్గా జగన్ గారు ఉన్నారు. విజయవాడ కేంద్రంగా మన రాజధాని విజయవాడ అనుకుంటే 2019లో ఓటమి చెందారు చంద్రబాబు గారు. ఆ తర్వాత ఎన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఆయన లేడు, కొన్ని విదేశాలకు కూడా పోయి వచ్చాడు. కానీ తర్వాత కూడా హైదరాబాద్ కేంద్రంగా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఓడిపోయినప్పుడు ఎంత ఉన్నారో, ఎంతకాలం ముందొస్తున్నారో దాంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ కాలమే ఉంటాడు విజయవాడ. కాకపోతే ఆయన ఉన్నట్టు ఒక ప్రణాళికాబద్ధం కాకుండా ఇది ఒక టైప్ కాబట్టి అట్లాంటి విమర్శలకు గురవుతున్నారేమో అనుకుంటున్నాను. రైట్. రాజ్యసభ సభ్యులు ముందైతే గనక అందరూ వెళ్ళిపోతున్నారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇద్దరితో ఆగింది. ఇది జగన్ చేసిన ప్లానా, కంట్రోల్ చేయగలిగాడా, లేకపోతే కనుక అవతల పక్కన తీసుకోకపోవడం వల్ల ఆగింది అనుకుంటున్నారు? నేను అనుకుంటుంది ఇది జగన్ గారు కంట్రోల్ చేశాడా అనేది కాకుండా మీడియాలో సృష్టించారని నేను అనుకుంటున్నాను. నేను పేర్లు చెప్పగానే 1-2 రాజ్యసభ సభ్యులతో ఆ రోజు సాయంత్రం నాకు పరిచయంతో మాట్లాడాను. ఏంటి సార్ అంటే, నేను పోతారా అని అడగడం బాగోదు కాబట్టి ఉన్న రిలేషన్స్తో ఏంటి సార్ ఇట్లా వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే ఇంక వాళ్ళ ఇష్టం, మనం ఏం చేసి ఇప్పుడు ఖండిస్తే నేను పోలేదని ఒక వార్త వేసుకుంటారు అనేసి మాట్లాడారు. నాకు 1-2 పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఆ రోజే నేను చెప్పేది హాట్ న్యూస్ వస్తున్నప్పుడే నేను మాట్లాడాను. కాబట్టి మీడియాలో సహజంగా ఆ మీడియా సంస్థలు కొన్ని తెలుగుదేశంకి అనుకూలంగా అనుకుంటే జగన్ అంటే పట్టణ మీడియా సంస్థలు ఏమి లేకపోతే అది గొప్పలు ఇది గొప్పలని అయిపోయింది అని చెప్పి ఒక రోజంతా ఒంటి వార్త వాళ్ళకి అలవాటుగా మొదటించింది. ఆ రకంగా నేను అనుకుంటుంది జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తాం కదా, కోర్టు 5 సంవత్సరాలు ఇచ్చింది దాన్ని పక్కన పెట్టేసి షరతుల గురించి ఎక్కువ మాట్లాడి ఇంకా ఆయనకి మాట్లాడేశారు బ్రిటన్కి సంబంధించి పాస్పోర్ట్ ఇష్యూ. అంటే వాళ్ళ ఒక ఆలోచన అట్ట ఆనందాన్ని అట్ట తీర్చుకుంటున్నారు. అట్లే ఈ విషయంలో కూడా జరిగిందని అనుకుంటున్నాను. 90% వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళు పోకపోయినా అందరి పేర్లు రాసేసి అక్కడ బారేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడొచ్చేమో, కానీ మేజర్ కారణం లేని దాన్ని సృష్టించడం వల్ల వచ్చే సమస్య. వాళ్ళ ఒక పని అందరూ రెడీ అయిపోయి వాళ్ళు చెప్పినట్టు పోవడానికి సిద్ధపడిపోయి జగన్ గారు అందరినీ కంట్రోల్ చేసినాడు అని నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా చూసినప్పుడు గతంలో కూడా చూసినాం. అదే ఇప్పుడు మారుండొచ్చేమో, పోయే వాళ్ళని బొజ్జగించడం, రిక్వెస్ట్ చేయడం ఇట్లాంటి అలవాటు కూడా లేదు కదా. కాబట్టి వీళ్ళిద్దరు పోయిన వాళ్ళని ఇద్దరిని మాట్లాడినట్టు కూడా మనకి ఎక్కడ తెలియదు, ఎవరు మాట్లాడినట్టు తెలియదు. నేను అనుకుంటుంది ఇది ఊహాగానాలతో కూడుకున్న వార్తలే, నిజం కాదని తర్వాత తేలింది అనేదే మేజర్గా ఉంటుంది. చిన్న చిన్న పొరపచ్చులు ఉంటే జగన్ గారు మాట్లాడవచ్చు, లేకపోతే సెకండరీ లీడర్షిప్ మాట్లాడవచ్చు. కానీ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాతో 1-2 అన్నారు ఇట్లా, ఇంకా వాళ్ళు చెప్పిన దానికంతా ఖండించుకుంటూ అదో ఒక వార్త వేసుకుంటారు, లేదా దానికి ఏదో చేస్తారు, గమ్మునుండే పోతుంది కదా అన్నారు. కానీ వాళ్ళే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోయింది, ఇంకా అయిపోయింది అంటారు కాబట్టి మేము పోలేదని చెప్పే ప్రయత్నం వారు చేసినారు కాబట్టి దాన్ని బట్టి నాకు అక్కడ అర్థం అవుతుంది. రఘురామకృష్ణరాజుని అరెస్టు ఉదంతంలో పోలీసు అధికారుల మీద కేసు, అట్లాగే ఇప్పుడు కాదంబరి జిత్యాని కేసులో పోలీసు అధికారుల మీద అభియోగం, వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలన్నటువంటి కంప్లైంట్. ఓవరాల్గా రాబోయే రోజుల్లో ఐపీఎస్ల అరెస్టులు జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? నేనైతే అనుకోను. బేసిక్గా ఇప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఆమె బొంబాయి నటికి సంబంధించి కానీ రఘురామకృష్ణరాజు ఎవరైనా సరే కేసు ఇస్తే
ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసుల బాధ్యత. తర్వాత నిజానిజాలు తేలుతాయి. అందులో అధికారంలో ఉన్న వాళ్ళు సంతోషంతో పెట్టే ఎఫ్ఐఆర్లు కొంచెం పాజిటివ్గా మూవ్ అవుతాయి. తేడా అంతే. సాధారణ పౌరుడు సాధారణ ఎఫ్ఐఆర్కి ప్రభుత్వం పెట్టే అంటే ప్రభుత్వం సంతోషించే, కనీసం ప్రభుత్వం ప్రోత్సాహమా, ప్రభుత్వం ఇది పెడితే బాగుంటుందని సంతోషించే కేసులు అది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఆ తేడా తప్ప ఇది అంత దూరం పోదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఏమంటారు, ఆయన ప్రధానమైన అలిగేషన్ ఏంటి, ఆయన పేపర్ మీద ఏముందో తెలియదు కానీ పబ్లిక్గా అంటున్నది ఏంటంటే, నన్ను సమ్ ఎక్స్ కొట్టాడు, సమ్ వై కొట్టాడు, సమ్ వై నన్ను కొడతా ఉంటే జగన్మోహన్ రెడ్డికి వీడియో తీసి చూపిస్తుంటే ఆయన ఆనందపడ్డాడు. ఇవన్నాడు. ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి, నిజానిజాలు మనకు తెలియదు. ఇవి నిరూపించడానికి సాధ్యం అవుతుందా? ఎవరి మీదైనా కేసు పెట్టాలంటే ఖచ్చితంగా మినిమం ఆధారాలు అయితే ఉండాలి. కానీ రఘురామకృష్ణరాజు గారు చెప్పే దానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కనపడతాయి? మహా అంటే ఏమంటే నన్ను కొట్టారు, మెడికల్ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ తప్పుడు రిపోర్ట్ ఇచ్చినారని రుజువు అయితే, అప్పుడు రుజువు కూడా కాలేదు, మళ్ళీ ఎయిమ్స్ వాళ్ళు ఇచ్చారు అవి ఏమైనాయో అన్ని పక్కన పెడితే వాళ్ళు బాధ్యులు అవుతారు. నిజానికి డాక్టర్లు ఇచ్చే సర్టిఫికేట్ పట్ల క్రాస్ చెకింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒక పొలిటికల్ హల్చల్ దారిదానికి, లేదా అధికారుల పేరు ఉండే వాళ్ళందరూ పేర్లు ఎఫ్ఐఆర్లో రాస్తే న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళని కొంచెం ఒత్తిడికి గురి చేయడానికి వరకే ఇది పరిమితం అవుతుంది. అంతకుమించి చేయలేరు కూడా, చేయాలనుకున్నా కూడా. ఇంత లోపల వాళ్ళని ఏమన్నా సరెండర్ చేసుకునేది ఏముంది, రాజకీయ నాయకులు కాదు. కాకపోతే వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులు కాబట్టి ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చారు, కొంచెం డిమోరలేషన్లో ఓడిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు మంచి ఊపులో ఉండొచ్చు. కానీ ఒక 5-6 నెలల తర్వాత పరిపాలన ఘాట్లో పడిపోయి మొత్తం వాళ్ళ బాధలు వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఐపీఎస్ల మీద ఎంత పోతారనేది అంత సులభం కాదు. ఉదాహరణకు మనకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడం ఆ రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు చివరి వరకు ఆయన ఒత్తిడికి గురైనాడు. చివరి వరకు పోస్టింగ్ ఇలా రిటైర్ అయ్యే రోజు పోస్టింగ్ ఇచ్చారు, అది కోర్టు ఆర్డర్తో. ఆయన ఒకరు ఇబ్బంది పడినట్టుగా మనకు కనిపిస్తుంది, రైట్ ఆర్ రాంగ్. అదే ఎంత హల్చల్ అయిపోయింది రాష్ట్రంలో, ఏదో మొత్తం ఏమో అయిపోయినట్టుగా జరిగింది కదా ఒక ఐపీఎస్ ఆఫీసర్. పైపించి ఆయన దగ్గర కొన్ని అంశాలు విచారణ చేయడానికి కావాల్సిన అంశాలు ఉన్నాయి. పైపించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కొంత ఒక పరిధి దాటాడని విమర్శలు కూడా ఉన్నాయి. అట్లాంటి ఆయన్ని కొంచెం పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడానికి ఎంత వివాదం అయింది. అట్లాంటిది ఇప్పుడు పేర్లు వినిపిస్తున్న పేర్లు 10లో 5లో 20లో వచ్చేస్తున్నాయి పేర్లు, ఐఏఎస్ ఐపీఎస్. ఇంతమంది జోలికి పోవడానికి ప్రారంభంలో ప్రభుత్వం ఓడిపోయింది, వీళ్ళు గెలిచారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్తో కొంచెం దబాయించవచ్చు. కానీ ఇంకొక 2-3 నెలల్లో ఈ సంవత్సరం దాటిన తర్వాత ఇంతే మోతాదులో ఐపీఎస్ల పైన వ్యవహరించడం ఆచరణలో సాధ్యం కాదు. ఒకవేళ ఆ ప్రయత్నమే ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఆధారాలు లేకుండా చేస్తే వీళ్ళు కూడా మళ్ళీ ఎదుర్కోవడానికే సిద్ధపడతారని అనుకుంటున్నాను. ఏంటంటే 16 మంది ఐపీఎస్ని స్టిల్ పోస్టింగ్ లేవు, వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ అంటే రోజు డీజీపీ ఆఫీస్లో కలవాలన్నటువంటి కాన్సెప్టే పెట్టారు. ఇది గతంలో ఎప్పుడైనా అంత పెద్ద ఎత్తున జరిగిందా పనిష్మెంట్స్? ఇంత పెద్ద ఎత్తున మాత్రం జరగలేదు. అంటే మోతాదు మారింది, అది మాత్రం. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంతమంది ప్రభుత్వాలు ఉన్నాయి, తమకు నచ్చిన అధికారులు చాలా ఇతను ఇబ్బంది పెడతాడు, లేదా వాళ్ళకి అనుకూలంగా ఉంటాడని అధికారులు, లేదా మనకు కొన్ని సందర్భాల్లో సరిగ్గా బిహేవ్ చేయలేదు, మనతో మనల్ని ఇరిటేట్ చేశారు అనే వాళ్ళని కొంచెం అధికారం వచ్చినప్పుడు చూపించాలి కదా, వాళ్ళని వాళ్ళకి కూడా కొంచెం ఒత్తిడి గురి చేయాలి కదా అనే పేరుతో స్వల్పకాలం కొంతమందిని పెట్టారు, కొంతమంది దీర్ఘకాలం కూడా పెట్టారు. చాలా మందిని ఏం చేసేవాళ్ళంటే మీరు అన్నట్టు లూప్ లైన్, ఇప్పుడు వాళ్ళది ఉన్నది లూప్ లైన్ కూడా కాదు కదా. లూప్ లైన్ అంటే ప్రాధాన్యత లేని అనే అర్థం చేస్తాం మనం పోస్టులు అంటాము. అట్లాంటిది నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పెట్టింది పోస్టింగే ఇవ్వలేదు కదా, వాళ్ళని ఐఆర్లో పెట్టినట్టుగా లెక్క. ఇక్కడ ఈ లూప్ లైన్లో నెక్స్ట్ అవుతుంది. అంటే ఇంకా 3 నెలలు 4 నెలల తర్వాత ఇంకా ఎందుకు లేదు, జరిగిపోయింది కదా అని వీళ్ళు వాళ్ళ పార్టీకో లేదా తెలుగు వైసీపీకి అనుకూలంగా ఉంటారు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు బాగుంటారు, పైపెచ్చి ఇక్కడి నుంచి ఏదైనా సహకరించే పద్ధతిలో ఉంటారు, లేదా ఇతరులు పెట్టుకోవడం మనకు మంచిది కాదు, వాళ్ళు వ్యవహరించే తీరు వల్ల ఇబ్బందిని బాధపడి ఉన్నారంటే వాళ్ళకి శాశ్వతంగా ఎక్కువ కాలం పాటు లూప్ లైన్లో పెట్టేసి, అంటే ప్రాధాన్యత లేని పోస్టులు లేదా పరిపాలనలో ప్రాధాన్యత లేని పోస్టు, ప్రజలతో పిఆర్ లేని పోస్ట్ ఏదన్నా ఉంటే వాటిని ఇచ్చే ప్రయత్నం అయితే అది కూడా హెడ్ క్వార్టర్లో ఉండాల్సిందే. ఎందుకంటే మనకు రూరల్ ఏరియాలో పెడితే పాడేరు, చింతూరు ఆ ఏరియాలో పెట్టాల్సింది ఐఏఎస్ ఐపీఎస్ తప్ప ఇంకా ఏదైనా పనిష్మెంట్ అంటే ఇంకేమీ లేవు. ఇప్పుడు విజయవాడ విశాఖ మనలో పెట్టానంటే హెడ్ క్వార్టర్లో ఉన్నట్టే కదా, లైక్ ఐపీఎస్లో అంతకు మించి ఏం చేయలేరు. కాబట్టి లూప్ లైన్లకు పెట్టచ్చేమో, కానీ మీరు అన్నట్టు ఇంతమందిని మాత్రం ఎప్పుడు పెట్టలేదు. గతంలో ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పెట్టలేదు, వైసీపీ పెట్టలేదు. కానీ ఇట్లాంటి ధోరణులు ఉన్నాయి, ఆ ధోరణులు ఇప్పుడు కొంచెం పరాకాష్ఠ చేయనట్టుగా అనిపిస్తుంది. రైట్. ఈ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దారికి వచ్చినాయి, కంట్రోల్ అయినట్టే అనుకోవచ్చా? నేనైతే కంట్రోల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని చెదురుమరుగు ఘటనలు జరుగుతున్నా ఆ రోజున్న వాతావరణం అంటే ఇంకా
కనబడితే తిట్టడం, కనబడితే కొట్టడం, కనబడితే కేసులు, ఏది పడితే అది కనపడిన వాళ్ళని, సంబంధం లేని వాళ్ళని కొట్టడం, అదో ఆఫీసుల మీద దాడులు చేయడం అన్ని మనం చూసాం. వాటితో పోల్చుకుంటే కొంచెం బెటర్గానే ఉంది. దానికి 2 కారణాలు. అధికార పార్టీ కూడా ఇది నష్టం అని చెప్పి సెల్ఫ్గా ఆలోచించడం, అక్కడ వైసీపీ నుంచి కూడా ఇంకా టోన్ పెరగతా ఉంది. అంటే ఇంకెన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు భూమా అఖిలప్రియ గారు రెడ్ బుక్ ఏదో కొన్ని మాట్లాడిన తర్వాత మన ఆయన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు, ఆయన ఫ్యాక్షన్ లీడరే, ఆయన ఏం మాట్లాడాడు, రాత రాసుంటే నీకు వయసులో చిన్నపిల్లమ్మ తెలియదు, రాత రాసుంటే ఎవడు దాన్ని చెడపలేడని మాస్ వార్నింగ్. అది ఒక రకంగా ఆయన ఏదో మిగతా వాళ్ళ భాష వాడలేదు కానీ వాడాడు. అంటే ఇంకా మేము కూడా తిరగబడతామనే భావన అక్కడక్కడ వ్యక్తం అవుతోంది. అది ఏం చేస్తుంది, వీళ్ళకి కూడా నష్టమే కదా. కాబట్టి ఆ అధికారంలోకి వచ్చిన మూడులో చేసిన చిన్న చిన్న కోపతాపాలు పోయినట్టున్నాయి. రెండోది వాళ్ళ పనులు వాళ్ళు పడిపోయారు. ఇంకా నామినేటెడ్ పదవులు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవహారాలు, దాన్ని చూసుకోకుండా ఊరి మీద పడి కొట్టుకుంటా ఉంటే ఏం వస్తుంది, ఏమి రాదు. వాళ్ళకి వీళ్ళు కేసులు వస్తాయి. పైవచ్చి రేపేదైనా వీళ్ళు వ్యవహారాలు నడుస్తూ ఉంటే దానంతా వాళ్ళు బయటపెడతారు కదా. కాబట్టి సర్దుకున్నట్టున్నారు ఆ రకంగా. అధికార పార్టీ నుంచి కూడా కొంత, ప్రతిపక్షం నుంచి కూడా ప్రొటెస్ట్ పెరుగుతున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చా ఆగింది అనలేను కానీ ఆ రూపం లేదు. అక్కడక్కడ కొన్ని ఘటనలు చెప్తే అవి కూడా ఇంకా జనరల్ గా రాజకీయ పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య ఉన్న వైరాలతో అప్పుడప్పుడు జరిగే అవకాశాలు ఉంటే చెప్పలేను కానీ మాస్ గా జరిగే యాక్టివిటీ మాత్రం కంట్రోల్లోకి వచ్చిందని నేను చెప్పాలి. ఒకప్పుడు అవంతి శ్రీనివాసు లేకపోతే అంబటి రాంబాబు ఇట్లాంటి కేసుల దగ్గర నుంచి చివరికి ఇప్పుడు అనంతబాబు లేదంటే కనుక ఆదిమూలం ఈ లైంగికంగా అవతల వాళ్ళతో వ్యవహరించేటటువంటి తీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కామాంధుల పార్టీ అన్నటువంటిది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎన్నికల్లో ఓ జర్నలిస్ట్ అడిగాడు, ఇట్లా ఆయన ఉన్నాడు కదా శ్రీకాకుళం విజయనగరం ఎమ్మెల్సీ దువ్వాడ ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ యొక్క ఉదాంతం మీ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం పడుతుందా అని ఒక విలేకరు అడిగితే ఆయన ఘాటుగా స్పందించాడు. అయ్య బాబు, ఈ సందర్భం ఏంది, నువ్వేం అడుగుతున్నావు? నా షర్టు తీసేస్తే నాకు ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలుస్తుంది, నీ షర్ట్ తీసేస్తే నీకు ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలుస్తుంది, షర్ట్ వేసుకున్నంత వరకు తెలియదు, ఇప్పితే తెలుస్తుంది అన్నాడు. నాకు ఆ విలేకరు కూడా అర్థం చేసుకుని ఆపేయినాడు. అంటే ఇది దురదృష్టవశాత్తు సమాజంలో అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పలుకుబడి ఉన్న వాళ్ళు కావచ్చు, విచ్చలవిడతనం, ఇట్లా సమాజం అంగీకరించలేనటువంటి కొన్ని బలహీనతలు మనకు అప్పుడప్పుడు బయటపడుతున్నాయి. ఉన్నాయనేది అర్థం అవుతా ఉంది, మన దాంట్లో డౌట్ ఏమి లేదు. గుట్టుగా రట్టుగా చేసుకునేది ఒక బ్యాచ్, విధిలేని పరిస్థితిలో వ్యవహరించేది ఒక బ్యాచ్, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. దాని తర్వాత అది బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇప్పుడు దువ్వాడ గారి వ్యవహారం ఎప్పటి నుంచో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? అధికారం లేదు. అప్పుడు అధికారం ఉంటే ఏమంటారని భయపడి రాలేదండి. అంతకుముందు లేకపోతే ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వచ్చిన ఉదాంతం అయితే కాదు ఇది. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతా ఉంది. ఇప్పుడు బయటపడింది ఎందుకంటే ధైర్యం వచ్చింది, అధికారంలో లేరని, లేకపోతే ఎవరిన ప్రోత్సహించుండొచ్చు. అంటే ఇప్పుడు ఆదిమూలంకి సంబంధించి ఆయన వస్తున్న వార్తల ప్రకారం ఆమె తెలుగుదేశం పార్టీ నాయకురాలు అనేది మనకు కనిపిస్తా ఉంది. ఆయనే చెప్పిన ప్రకారం, వాళ్ళు చెప్పిన ప్రకారం, మీడియాలో వచ్చిన ప్రకారం ఆయన ఇప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు ఈ రోజు ఏదో రేపు ఆయన హాస్పిటల్లో ఆమెకి చికిత్స కూడా అదే రేపు జరిగిందని చెప్పి వచ్చింది కదా, దానిపైన ఏదో టెస్టులు కూడా చేసే పరిస్థితిలో ఉన్నారు. కోర్టులో కూడా ఆయన కేసు వేశాడు, నా కేసుని క్వాష్ చేయమని చెప్పి ఈ రోజు వస్తుంది అనుకుంటాను. అది జరుగుతుంది. కాబట్టి ఈ అనైతిక చర్యలు అనేది రాజకీయ అధికారంలో లేనప్పుడు బయటపడుతున్నాయి. రెండోది, రాజకీయాల్లో వితిన్ ద పార్టీ విజయసాయి రెడ్డి గారు ఉదాంతం మనం చూసినప్పుడు ఆయన ఏమన్నాడు, మొదట చాలా మాట్లాడాడు మీడియా పైన, అంతర్లేనికి ఒక మాట అన్నాడు, ఇది మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో చేశారో కూడా నాకు తెలుసు అనే ఎంకరేజ్మెంట్ ఉందన్నాడు. ఇది చాలా ప్రమాదం. ఇక రాబోయే కాలంలో ఇది కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆదిమూలం సురేష్ది రాబోయే కాలంలో జరగబోయే అదే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడి పోయినాడా, లేకపోతే ఎవరిని ప్రయోగించినారా, లేకపోతే ఇదేమైనా జరిగిందా మనకు తెలియదు. కాబట్టి ఇవి ఎక్కువ అవుతాయి. ఇంకా 2 ఉంటాయి. అధికారంలో కోల్పోయిన వాళ్ళకి ఆ బలహీనతలు ఉంటే, ఆధారాలు దొరికితే ఇట్లాంటివి వస్తాయి. రెండోది, వితిన్ ద పార్టీలో వాళ్ళని దెబ్బ కొట్టుకోవడం కోసం కూడా దీన్ని వాడే ప్రయత్నం కనిపిస్తుంది. కాబట్టి అందరూ రాజకీయ నాయకులు అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని హుందాగా వ్యవహరిస్తే, పద్ధతిగా ఉంటే ఏ సమస్య రాదనిపిస్తుంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ వరద సహాయక చర్యల విషయంలో కానీ, ఈ ప్రభుత్వపు నిర్వహణ విషయంలో కానీ ముగ్గురు సమన్వయంగా కలిసి పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. 2 మాటలే చెప్పాలి. ఒకటి, డబుల్ ఇంజిన్ సర్కార్ అనే మాటకు విలువ లేకుండా పోయింది. 2, హోల్సోల్గా తెలుగుదేశం పార్టీ ఏకపాత్ర అభినయంగా అనిపిస్తుంది. మిగతా వాళ్ళ పాత్ర చాలా పరిమితంగానే కనిపిస్తుంది. వాళ్ళు ఉన్న శక్తి కూడా పరిమితం కావచ్చు, కానీ ఎన్నికల్లో ఎట్లయితే ముగ్గురు అలయ్ బలయ్ అని చెప్పి ఫైట్ చేసినారో,
ఈ విషయంలో అట్లా పోలేదు అనిపిస్తుంది. హోల్సేల్గా తెలుగుదేశం పార్టీ లీడ్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు అసలు వెళ్ళలేదు, ఆయనకు ఆరోగ్యం బాగాలేదన్నాడు, కానీ హెలికాప్టర్లో తిరిగి ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఆ వీక్నెస్ కనిపిస్తా ఉంది ఉమ్మడిగా పోనడం. రెండోది డబుల్ ఇంజిన్ సర్కార్ విలువ లేకుండా పోయిందని ఎందుకు అంటున్నానంటే సాయి గారు ఏమన్నారు ఎలక్షన్లో, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా అభివృద్ధి, రెండు సమస్య అభివృద్ధి వచ్చినప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ ఉండి రాష్ట్రంలో ఒకే పార్టీ రెండు కూటమిలుగా అధికారంలో ఉంటే స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన బీజేపీతో గొడవ పడిపోయినా పార్ట్ కాదు, బీజేపీ ఉంది, ఎక్కడో చిన్న తేడా ఉండొచ్చు. అదే ఒకటే కేంద్రంలో మేము ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నారు, కలిసి మంత్రివర్గంలో ఉన్నారు, కాబట్టి ఇట్లాంటి డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్నారు. ఏమైంది ఈ వరదల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క ప్రతిభ? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏం చేస్తుండాలి సాయి గారు? నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది. మీరు జర్నలిస్ట్గా చాలా ఏండ్లు పనిచేశారు. జనరల్గా రెండు చేస్తాయి కేంద్ర ప్రభుత్వాలు వరదలు లాంటి వచ్చినప్పుడు. ఒకటి అవకాశం ఉంటే జాతీయ విపత్తుగా ప్రకటించడం, రెండోది రిలీఫ్ కోసం సమ్ క్రోర్స్ రూపీస్ అలా అలికేషన్ చేసేస్తారు. ఇక్కడ నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇప్పటికీ ఇన్ని రోజులు అయింది, ఇప్పటికి కూడా కేటాయించలేదు డౌట్ నాకు. మొన్న ఏదో 3,000 కోట్లు అన్నారు, నాకు ఇంతవరకు రాలేదు, అట్లాంటిది మళ్ళీ 300 కోట్లు అన్నారు. పక్కన పెడితే ఇప్పటి వరకు నాకు తెలిసిన వరకు కాంక్రీట్గా నేనైతే ఇప్పుడున్న వరదలు వాటి స్వభావం చూస్తుంటే 6,000 కోట్లు ప్రాథమిక అంచనా అన్నారు, అది ప్రభుత్వ ఆస్తులకి. ప్రైవేట్ ఇంకా జరుగుంటాయి, 10,000 కోట్లు పైన అవుతుంది అనుకుంటాను నేను. కనీసం ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు మినిమం అనుకుంటే 500 కోట్లు రెండో రోజు మూడో రోజు ఇచ్చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. మామూలుగా ఇస్తాయి, రాష్ట్రాలతో సంబంధాలు లేకుండా కేరళకు కూడా ఇచ్చాయి, వాయనాడుకి సంబంధించి ఎంత ఇచ్చారో తెలియదు కానీ ఇచ్చారు, రెండో రోజు మూడో రోజు ఇచ్చారు. కానీ ఇక్కడ ఎందుకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ సింగిల్ అమౌంట్ ఇవ్వకుండా ఏంటి అర్థం? కానీ మామూలుగానైతేనే ఒక 500 కోట్లు 1,000 కోట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్న వరదల ప్రకారం. ప్లస్ జాతీయ విపత్తుగా ప్రకటించాలి అవకాశం ఉంటే, నేనైతే ప్రకటించాలంటున్నాను, సాధ్యసాధ్యులు వాళ్ళు చెప్పాలి. కాబట్టి జాతీయ విపత్తుగా ప్రకటించరు, ముందస్తు అమౌంట్ ఇరు. చంద్రబాబు గారు కూడా నర్మగర్భంగా ఇంకా మేము పంపలేదు అంటాడు. పంపలేదంటే అర్థం ఏంటి అంటే ప్రాథమిక అంచనా. ఎప్పుడు సాయి గారు ప్రాథమిక అంచనా? నీకు పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతకి ఎంత ఇస్తుందో దానికి అంచనాలు కావాలి. ఇప్పుడు అంచనాలతో పనే ఉంది. మీరు 500 కోట్లు 1,000 కోట్లు ఈయన అడ్వాన్స్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ వస్తుంది, తను స్పీడ్గా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లిక్విడ్ చేతిలో ఉంటుంది. కాబట్టి తర్వాత మీరు 10,000 కోట్లు 20,000 కోట్లు అంచనా వేసి అందులో మీ వాటాగా 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చారనుకోండి కేంద్ర ప్రభుత్వం, 1,000 కోట్లు సర్దుకోండి దాంట్లో, అట్లాగే చేస్తారు ఎప్పుడు. కానీ ఇంతవరకు ప్రకటించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయంలో మాత్రం ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్కి అర్థమే ఉంది. ఒక విపత్తులో కూడా ఈ సాధారణ డబుల్ ఇంజిన్ సర్కార్కి సంబంధం లేకుండానే నిధులు ఇచ్చే వాతావరణం ఉన్న సాంప్రదాయం ఉన్న దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి 10 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు డబ్బులు ఇవ్వకపోవడం, జాతీయ విపత్తుకు ప్రకటించకపోవడం సరైనది కాదు. ఇది ఒక రకంగా ముగ్గురు కలిసి చేస్తుంటే ఇది తిరిగి వచ్చుండేది. మీలాంటి జర్నలిస్ట్ అడుగుంటారు కదా, ముగ్గురు కలిసి యాక్టివిటీ, ముగ్గురు కలిసి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, ఏమన్నా జాతీయ విపత్తు మన డబ్బులు ఏమైనా చేస్తారంటే పంపిస్తున్నాం అది అన్నాడు. అదే మీరు అక్కడ ఉండి ఆడ బీజేపీ ప్రతినిధి, తెలుగుదేశం, జనసేన ముగ్గురు ఉంటే బీజేపీ దేశంలో అధికారులు ఉంది కదా, మీరేమన్నా అని ఒక ప్రశ్న మీరు అడుగుతారు కదా నేచురల్గా, అప్పుడు ఒత్తిడి వస్తుంది. కాబట్టి ముగ్గురు కలిసి చేస్తుంటే ఇది కూడా బాగుండేది. ఏదైనప్పుడు కూడా ముగ్గురు కలిసి ఉన్నారు, బట్ వన్ మ్యాన్ షోగానే నడిచింది. అట్ ద సేమ్ టైం ఇది మాత్రం చాలా దుర్మార్గమైంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి కూడా నిధులు కేటాయించడం తప్పుగా నేను చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి హాట్ అఫైర్స్, ఆ హాట్ అఫైర్స్ వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు.